ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మీదే కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. ఎల్లుండి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. చాలా ప్రెస్టీజియస్ గా కూడా తీసుకున్న పరిస్థితి. నారా లోకేష్ అక్కడ ఉండి అన్ని పనుల్ని కూడా సమీక్షిస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు, వైసీపీ నేతలు అంటూ ఉన్నారు క్రెడిట్ చోరీ అని చెప్పేసి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. 2026లో ఫస్ట్ ఫ్లైట్ వస్తుంది, అందుబాటులో ఉంటుంది అని చెప్పి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు మాట్లాడిన మాటల్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతంగా వైరల్ చేస్తోంది. అప్పుడు శంకుస్థాపన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు అన్నది ఒకసారి విందాం. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడ నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈ రోజు ఈ ఎయిర్పోర్టు అన్ని రకాలైన అడ్డంకులను కూడా అధిగమించి భూసేకరణ కూడా పూర్తి చేసుకుని అన్ని అనుమతులు తీసుకుని టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకుని ఈ రోజు ఈ నిర్మాణ పనులు ఇక్కడ ప్రారంభమవుతా ఉన్నాయి. వివిధ దశల్లో ఈ ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తి అవుతా వస్తాయి. ట్రాఫిక్ పెరిగే కొద్దీ విశాఖపట్నం ఉత్తరాంధ్ర పెరిగే కొద్దీ ఈ ఎయిర్పోర్ట్ కూడా విస్తరిస్తూ పోతుంది. ఈ ఎయిర్పోర్ట్ లో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో 2026 నాటికి ఏకంగా 2 రన్వేలతో, ఎక్కడో 2 రన్వేలు అనేది ఉండే ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయి ఎయిర్పోర్ట్. అలాంటిది ఇదే విశాఖపట్నంలో 2026 నాటికి 2 రన్వేలతో ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ అవుతుంది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో 7 ఏరో బ్రిడ్జిలతో ఇక్కడే ప్యాసింజర్ టెర్మినల్, ఏరో బ్రిడ్జిలు, కార్గో కాంప్లెక్స్లు, విమాన నిర్వహణ, మరమ్మతుల MRO యూనిట్, ఏవియేషన్ అకాడమీ, ప్లాంట్ క్వారంటైన్, యానిమల్ క్వారంటైన్ వంటి పలు సదుపాయాలతో ఈ ఎయిర్పోర్ట్ లో మొదటి దశ 2026 నాటికి 5,000 కోట్ల రూపాయలతో పూర్తవుతుంది. ఇక ఆ తర్వాత ట్రాఫిక్ పెరిగే కొద్దీ అల్టిమేట్ గా 60 లక్షల జనాభాకు మొదటి ఫేజ్ లో ఇది సమకూర్చే సదుపాయాలతో ఏకంగా 4 కోట్ల జనాభాకు కూడా సరిపోయే విధంగా ఎయిర్పోర్ట్ డిజైనింగ్ జరుగుతా ఉంది. రైట్, జగన్మోహన్ రెడ్డి అన్నది నిజమైంది, ఆ కళ సాకారమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేరు అంతే. ఆ సభలో పాల్గొన్న నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. One of the important demand from the Chief Minister is with me, that is the making of 6-lane Vizag Port Highway and NH16 near Bhogapuram. The length is 55 kilometer. Cost is 6,300 crore, and state is going to contribute for land and giving me some concession. I already request the Chief Minister and the Chief Secretary. They have given me the letter, and also 157 acre of land for multimodal logistic park they are giving. From my ministry, I am sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. Right. అంటే ఇప్పుడు క్రెడిట్ చోరీ జరిగింది అని చెప్పేసి వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. మీరు గతంలో ఎర్ర బస్సు కూడా రాదన్నారు భోగాపురానికి, ఎయిర్ బస్సే వస్తోంది అని చెప్పి కూటమి నేతలు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. అందుకే క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అని ఎల్లుండి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది, అంత హడావుడిగా సందడిగా ఉంటే ఈ క్రెడిట్ గొడవ ఏంటి, క్రెడిట్ కొట్లాట ఏంటి సతీష్ గారు? అసలు ఈ క్రెడిట్ వార్ అనేది ఉండకూడదండి. ప్రభుత్వం అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అలాంటప్పుడు కొన్ని ప్రాజెక్టులు అంత ఈజీగా వాళ్ళు ఉన్న 5 ఏళ్ల కాలంలో కంప్లీట్ కావు. కొన్ని కంప్లీట్ కావచ్చు, కానీ ఏంటంటే కరెక్ట్ గా ఆ టైంకి మళ్ళీ తిరిగి వాళ్ళు అధికారంలోకి వచ్చి వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే వేరే ప్రభుత్వం వచ్చేటప్పుడు అప్పటికి ఆ పనులు పూర్తయి అది సర్వంగా సుందరంగా ప్రారంభోత్సవానికి సిద్ధమైనప్పుడు అప్పుడున్న ప్రభుత్వం సంబంధించి అప్పుడున్న ముఖ్యమంత్రి లేదంటే అప్పుడున్న వాళ్ళు ఎవరో ఓపెనింగ్ చేస్తారు. అందుకు ఈ క్రెడిట్ వార్ అనేది అసలు చర్చ రాకూడదు. కానీ ఏంటంటే ఈ క్రెడిట్ వార్కి సంబంధించిన చర్చ మొదలైన నేపథ్యం అంటే ఎందుకంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లుండి వస్తున్నారు, ఆయన చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ఉత్తరాంధ్ర సర్వతోముఖ అభివృద్ధికి ఇది చాలా కీలకమైన ప్రాజెక్టు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రియల్లీ అందరూ వెల్కమ్ చేయాలి పార్టీలకు అతీతంగా. కానీ
మన రాజకీయాలు ఏ విధంగా అయిపోయాయంటే ఈ క్రెడిట్ వార్స్ అని, లేదంటే ఒకరిపై ఒకరు మాట్లాడుకోవటం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం, ఉత్తరాంధ్ర వైభోగం అనాలి భోగాపురం కాబట్టి, అలాంటి దాన్ని అందరూ ఎంజాయ్ చేయాలి. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ పెట్టారు. ఏమని పెట్టారు? పని వైసీపీది, ప్రచారం చంద్రబాబుది. రెండోది ఏమన్నారు? క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్, అదే చంద్రబాబు మార్క్ రాజకీయాలు అని ఆయన అంటున్నారు. అంటే ఎవరి హయాంలో ఎక్కువ పనులు జరిగాయి, ఎవరు ముందుకు తీసుకువెళ్లారు, ప్రతిసారి ఆ ప్రాజెక్ట్ ని ఎవరు ప్రారంభించారు, ఈ అంశాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటున్న పరిస్థితులు అయితే ఇప్పుడు బాగా 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ మనం ఈ అనాలిసిస్ చేయడానికి ముందు ఒక 2 వీడియోలు మనం ప్రసారం చేసాం, ప్లే చేసాం. అందులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫౌండేషన్ స్టోన్ వేశారు. అలాగే నితిన్ గడ్కరీ, కేంద్ర రోడ్లు ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చేసిన స్టేట్మెంట్ కూడా మనం చూసాం. ఆయన కూడా ఏమన్నారు? అటు 55 కిలోమీటర్లకు సంబంధించి NH6 కు ఆనుకొని ప్రత్యేక కనెక్టివిటీ రోడ్స్ డెవలప్మెంట్ కి ఆటోమేటిక్ గా కేంద్ర సముఖంగా ఉంది. ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేశారు, రిక్వెస్ట్ ని అడ్మిట్ చేస్తున్నాము, ఫైనల్ గా ఇది మంచి ప్రాజెక్ట్ అని ఆయన కూడా కామెంట్ చేశారు. అంటే వైసీపీ హయాంలో దీనికి ఫౌండేషన్ స్టోన్ పడింది అన్నది ప్రూవ్డ్. వాళ్ళ హయాంలో కొన్ని పనులు జరిగాయి, దాదాపు కొందరు 1200 అంటున్నారు, కొందరు 1600 కోట్లు అంటున్నారు, కొన్ని పనులు అయితే జరిగాయి. ఆ జరిగిన తర్వాత ఇంక కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. కొన్ని పనులు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా కొంత రన్వేని పూర్తిస్థాయి అభివృద్ధి కంప్లీట్ చేయటం, అలాగే స్టార్టింగ్ ఏవైతే లాంచెస్ ఉంటాయో లాంచెస్ వీటన్నిటికి సంబంధించి కొన్ని నిర్మాణాలు జరగటం, రోడ్ల నిర్మాణాలు ఇవన్నీ కొంత జరగటం అనేది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అయ్యింది. అంటే ఎవరి హయాంలో ప్రారంభమైంది అనడానికి ఇటు క్లియర్ కట్ ఇండికేషన్ మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, కేంద్ర మంత్రి మాట్లాడారు కాబట్టి ఇంక వైసీపీ హయాంలో స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ చేశారు, 2026 కల్లా ఇక్కడ నుంచి ఒక ఫ్లైట్ ఎగురుతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి అని. నిజంగా ఇందాక అన్నా కదా, జిఎంఆర్ కళ నెరవేరలేదు కానీ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ నిజమైంది. ఇది 2026లోనే ఉన్నాం, ఇప్పుడు నిజంగా 2027లో ఫ్లైట్ ఎగురుతోంది. అది క్రెడిట్ వార్ అన్న ఇష్యూ ఎందుకు వచ్చింది? మా హయాంలోనే మేమే భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చాము అన్న దానికి మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ తేలేదు, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిందని అనాలి. తెచ్చామని మీరు ఎట్లా అంటారు? మా హయాంలో కదా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిందంటే లెక్కలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వీళ్ళందరూ కూడా మీడియా సమావేశాలు పెట్టడం, ఒకరిపై ఒకరు మాటలు ఇద్దాం స్టార్ట్ అయిపోయింది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసలు పనులు జరగలేదని అనలేం కదా. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని పనులు జరిగాయి. కేంద్ర పౌర విమానయాన మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నారు, అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి. అక్కడెక్కడ ఎన్డీఏ ఉంది కాబట్టి మిగతా పనులు కంప్లీట్ చేసుకుని ఇది ఓపెనింగ్ కి సర్వ సిద్ధమైంది. అందుకు ఇప్పుడు ఈ క్రెడిట్ వార్ అంటూ ఒకరిపై ఒకరు తిట్టుకోవటం అనేది ఇది ఇలాంటప్పుడు ఇది అవాంఛనీయం. చక్కగా పార్టీలకు అతీతంగా అందరూ ఉత్తరాంధ్ర ప్రజలకి ఇది మరింత ఉపయుక్తం కాబోతుంది కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ దీన్ని స్వాగతించాలి. కానీ ఇప్పుడు కూడా క్రెడిట్ వార్లను ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్లు పెట్టుకుని గందరగోళం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రధానంగా ఏంటంటే ఈ విశాఖ నుంచి భోగాపురానికి 6 లైన్ల రహదారి నిర్మాణం సంబంధించి తమ ప్రభుత్వ హయాంలోనే కేంద్రం ప్రకటించింది అన్నదాన్ని జగన్ గుర్తు చేశారు, మనం చూసాం నితిన్ గడ్కరీ కామెంట్స్ కూడా. అలాగే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు 2 ఏళ్లుగా రహదారి పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు అంటున్నారు. ఎందుకంటే ఈ 6 లైన్స్ ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి అందుబాటులోకి వచ్చాయన్న దానికి అస్పష్టత కొంచెం ఉంది. అంటే వైసీపీ చేసిన ఆరోపణలు కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అలా అని కూటమి ప్రభుత్వం టైంలో ఏమీ జరగలేదని కూడా అనలేము. అందుకు ఈ క్రెడిట్ వార్కి సంబంధించి ఎప్పుడు ప్రారంభమైంది అన్న దానిపై నేను క్లారిటీ ఇచ్చాను. అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏ పనులు జరిగాయో క్లారిటీ ఇచ్చాను. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఈ క్రెడిట్ వార్ అనేది అప్రస్తుతం అవుతుంది. ఇది అనవసరంగా గందరగోళంగా కొట్టుకోవటం అవుతుంది. దీనికి కౌంటర్ గా కూటమి ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు వీడియో అంటే భోగాపురం సంబంధించి విమానాశ్రయం ఆలోచన, ఈ భోగాపురంలో విమానాశ్రయం పెట్టాలనే ఆలోచన, ఈ చర్చ మాత్రం 2014-19 మధ్య కూటమి ప్రభుత్వంలోనే వచ్చింది. అంటే ఎక్కడ పెట్టాలి? విశాఖపట్నంకి సంబంధించి ఆల్రెడీ అది నేవీకి సంబంధించింది. ఆ ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు వాడుకుంటున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో అప్పగించాలని నేవీ కోరుతోంది. కానీ విశాఖకి ఇప్పటివరకు అదే విమానాశ్రయంగా ఉంది. దీనికి ఒక ఆల్టర్నేటివ్ గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలనుకున్నప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ గా కనిపించింది. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడుతున్నప్పుడు దానికి మౌలిక సదుపాయాలు కల్పన, రవాణా సౌకర్యాలు కల్పనతో పాటు ఏ ప్రాంతాలకి ఎలా బెస్ట్ కనెక్టివిటీ ఇస్తామనే లెక్కలు చాలా ఉంటాయి. ఆ నేపథ్యంలోనే విశాఖపట్నం, శ్రీకాకుళం, అలాగే విజయనగరం ఈ 3 జిల్లాల నుంచి బయలుదేరేటప్పుడు గంటలో చేరుకునేటట్టుగా ఈ భోగాపురం అనేది సిద్ధమైంది. విజయనగరం నుంచి అయితే 45 మినిట్స్ నుంచి చేరుకోవచ్చు. ఆ సెంటర్ పాయింట్ గా దీన్ని సిద్ధమైంది. అయితే ఈ ప్రాంతంలోనే ఎయిర్పోర్ట్ పెట్టాలి
అన్న ఒక ఆలోచన, ఒక చర్చ, ఒక స్థలం పరిశీలించడం, ఇవన్నీ కూడా 2014-19 మధ్య జరిగాయి. కానీ పనులు పూర్తి స్థాయిలో దానికి లేయింగ్ స్టోన్ వేయటము, పనులు త్వరితగతిన స్పీడప్ అవటం, ఇవన్నీ కూడా వైసీపీ హయాంలో జరిగాయి. కొన్ని పనులు కూడా జరిగాయి. వీళ్ళు వచ్చిన తర్వాత మిగిలిన పనులు జరిగాయి. అంటే ఇక్కడ ఏంటంటే క్రెడిట్ వారు ఎవరిదంటే ఇద్దరికి వాళ్ళు క్రెడిట్ వారు. కానీ మీరంటే మేమంటే మేమే తెచ్చామని ఎవరు అనుకోవడానికి లేదు. కానీ ఎప్పుడైతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వ హయాంలో ప్రారంభోత్సవం అయినప్పుడు అదే మాట్లాడతారు. రేపు పొద్దున ప్రధాని మోదీ వస్తారు, అక్కడ ఎన్డీఏ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఎంత లాభమో ఇదే ఉదాహరణ అని రేపు మాట్లాడతారు. అవన్నీ మాట్లాడినంత మాత్రాన ఎవరి హయాంలో ఏం పనులు జరిగాయి అన్నది ప్రజలకి చర్చలో ఉన్నదే. ఇప్పుడు కూటమి ఏం చేసింది, ఈ స్థల సేకరణ అప్పుడు జరిగి భోగాపురంలో విమానాశ్రయం రాబోతుంది, విశాఖపట్నం షిఫ్ట్ అవుతుంది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చేసిన కామెంట్, ఆయన అప్పుడు ప్రతిపక్ష నేతగా అంతకు ముందు ఉన్నప్పుడు ఆయన ఒక కామెంట్ ఏదో చేశారు. అది కూడా ఇప్పుడు వీడియో కూటమి తెర ముందుకు తెచ్చింది. అంటే ఎర్ర బస్సు అని భోగాపురంలో ఎయిర్ బస్సు వస్తుందా, విశాఖ ప్రజలకు ఇది ఇబ్బంది కాదా అని ఆయన అన్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అన్నారు. అందుకేంటంటే ఎప్పటికప్పుడు అంటే ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా రాజకీయ నేతలు వైఖరులు ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ క్రెడిట్ వారు ఎందుకు, ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు, ఎవరేం అబద్ధాలు ఆడుతున్నారో ఎవరు నిజాలు చెప్తున్నారో ప్రజలకు తెలుసు. అలాంటప్పుడు రాజకీయంగా మీరు కొట్టుకొని ఇంతటి కీలకమైన కార్యక్రమానికి మచ్చ తేవడం కాకపోతే మరేంటి, రాజకీయ నేతలు ఇది ఆలోచించాలి.